అందరికీ నమస్కారం. అద్భుతమైన జీర్ణశక్తి పెంచే అజీర్ణానికి జీర్ణం బాగా అవడానికి ఆదొండకాయ, దొండ, కాకిదొండ, నాగదొండ, ఆదొండ, అలా దొండలు ఒక 5 రకాలు ఉంటాయి. ఇందులో అది ఆదొండకాయ అనమాట. ఇక ఆకు ఇలా ఉంటుంది, ఒక చెట్టుకి పాకేస్తూ తీగలాగా పాకేసి కాయలు కాస్తాయి. ఈ వేసవకాలంలో కాయలు ఉంటాయి అన్నమాట. ఈ చిన్న కాయలు లేతకాయ, ఇది కొంచెం ఒక పారుకు వచ్చింది, ఇది బాగా ఉగ్గిపోయింది. ఉపయోగం ఏంటంటే ఇది మంచి పులుసు పెట్టుకోవచ్చు అనమాట. పులుసు టేస్టీగా ఉంటుంది. చాలా ఇప్పటికీ పల్లెటూరులో కోసుకుని పులుసు పెట్టుకుంటారు, తెలంగాణలో పెట్టుకుంటారు, ఆంధ్రాలో ఇక్కడ టైప్స్ బాగా వండుకుంటారు. ఇది ఎలా వండుతారంటే ఈ లేతకాయలు ఈ కాడ తీసేసి 4 ముక్కలు చేసేసి కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళు ఇలా పొంగుతున్నప్పుడు వంపేస్తారు. ఆ నీళ్ళని వంపేసి ముక్కలు వస్తాయి. ఆ ముక్కలకి ఏం చేస్తారు, ఒక 100 గ్రాముల ముక్కలు ఉన్నాయనుకోండి, ఒక 100 గ్రాములు ఉల్లి, ఒక పసుపు, 100 గ్రాములు ఉల్లి, ఒక 25 గ్రాముల నూనె, నువ్వుల నూనె, పసుపు, ఉప్పు, కారం, చింతపండు 25 గ్రాములు పెట్టుకుంటారు. పెట్టుకుని ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, సోపు, పోపు సామాన్లు ఇలా పెట్టుకుని అన్ని రెడీ పెట్టుకుని ఏం చేయాలి, ఈ వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఉడకబెట్టి వార్చిన మొక్కలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు రెడీ పెట్టుకుంటాం. ఉల్లి ముందు వేసేస్తున్నాం. ఒక పొయ్యి మీద బాండి పెట్టుకుని బాండీలో నూనె వేసుకుని నూనెలో ఉల్లి వేసేసి ఉల్లి బాగా ఎగుతుంటే పసుపు, కారం, ఉప్పు వేసేస్తాం. అది మంచి గ్రేవీలా బాగా ఏగి మంచి మసాలా వాసన వస్తుంది, కమ్మటి వాసన వస్తుంటుంది. అప్పుడు ఈ ముక్కలు అందులో వేసేది, వేసి బాగా వేపితే ఈ ముక్కలకి ఆ మసాలా అంతా పట్టుకున్నాక చింతపండు నానబెట్టి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు నానబెట్టేసి పిసికేసి ఆ చింతపండు నీళ్ళు వడపోసి పోసేయాలి. ఆ నీళ్ళకి ఇదంతా ఉల్లి అంతా అయ్యి గ్రేవీలో అయ్యి సూపులో అయ్యి బాగా మరుగుతుంది. బాగా మరిగాక దింపి ఒకసారి ఉప్పు కారం సరిపోయిన చూసుకుని వేసేసుకొని దింపి కొంచెం నూనె వేసి ఈ వెల్లిపాయలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఉంటాయి కదా, పోపు సామాన్లు, పోపు వేసి ఆ పోపులో మళ్ళీ పులుసు వేసాను, తాలింపు పెట్టాం. ఏముంది, సింపుల్ వంట ఏముంది, తాలింపు పెట్టేసి ఆ పులుసు తింటే ఉంటుంది అసలు అద్భుతం ఉంటుంది. అందుకేంటంటే ఇది దొరికినప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు తిన్నా చాలు. ఇంక మీకు ఆ సంవత్సరం అంతా ఏం తిన్నా రాళ్ళు అరిగిపోతాయి అనమాట పొట్టలో. అంత జీర్ణశక్తి పెరిగిపోతాయి. అలా పిల్లలు పెద్దలు అంతా తినచ్చు, చాలా మంచిది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి, నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 ఇయర్ అయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పారాలసిస్ వచ్చింది. ఇక 3 మంత్స్ నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd డోస్ వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇవ్వండి, మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి, చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను.
గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.